అంటే జనరల్‌గా హోమానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటి? ఇప్పుడు జనరల్‌గా ఏ హోమం దేనికి పనికొస్తుంది అనంటే, జల్ ప్రజలు చాలామంది అనుకుంటారు పిల్లల గురించో, ఉద్యోగం గురించో, లేకపోతే కోర్టు కేసుల గురించో, ఇంట్లో ఉన్న దంపతుల మధ్య గొడవల గురించో, ఇలా రకరకాలైన సమస్యలతో బాధపడుతున్న సమాజం గదా మనది. సో, ఏ హోమం దేనికి పనిచేస్తుంది అంటే ఏం చెప్తారండి? అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి మహర్షులు చెప్పింది యజ్ఞయాగాది క్రతువులు చేయమని. దీనిలో మనం చేసే ప్రతిదీ ఒక యజ్ఞమే. అందులో ఈ మనుషుల యొక్క వాళ్ళ బాధల్ని తీర్చడం కోసమని, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసమని ఇలా రకరకాల యాగాలు ఉన్నాయి, యజ్ఞయాగాది క్రతువులు. అందులో వ్యాపారానికి కావాలంటారు. అయ్యా మాకు ఏదైనా వ్యాపారాన్ని బాగా కలిసి రావాలంటే లక్ష్మీ గణపతి. ఇప్పుడు ఈ ఎల్జీ ఎండి ఉన్నాడు, అతను ఒక 45 ఏళ్ల క్రితం ఏంటి ఎల్జీ అంటే లక్ష్మీ గణపతి. ఓకే. ఢిల్లీలో ఇది మాకు ఆయన కలిసినప్పుడు చెప్పాడు, అసలు మీకు తెలుసా మేము మా ఎల్జీ అంటే లక్ష్మీ గణపతి అండి అన్నాడు. ఓహో. ఆ సీఈఓ. అప్పుడు నేను అన్నాం, ఎలా పెట్టుకున్నారు మీరు అని. మాకు యాగం చేసామండి మేము, లక్ష్మీ గణపతి యాగం చాలా పెద్ద యాగం చేసాము మేము హరిద్వార్లో. మాకు అప్పుడు ఆ స్వామివారు చెప్పారు, ఆయన ఏంటి మీ దానికి లక్ష్మీ గణపతి పేరు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఆలోచించి ఎల్జీ అని పెట్టుకున్నాం మేము అన్నాడు. హోమాలు ఇంట్లో చేయొచ్చా సార్? చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. స్వగృహంలో చేసుకోవాలి, ఎవరిళ్ళలోనూ చేయకూడదు. అంటే స్వగృహంలో చేస్తే ఆ ఫలితాలు ఇప్పుడు ఆ భూమికి ఉండేటువంటి ప్రాధాన్యత. అవును అవును. ఎందుకంటే అక్కడ చేయడం వల్ల ఎవరి పేరు మీద అయితే ఆ భూమి ఉంటుందో అది అంతా వాళ్ళకే వెళ్తుంది. అది ఇప్పుడు ఏ యజ్ఞం, అందుకని ఏంటంటే స్వగృహంలోనే యజ్ఞం, లేదా దేవాలయంలో చేసుకోండి. సొంతం ఇల్లు లేకుండా ఆ ఇంట్లో యాగాలు చేయకూడదు. స్వగృహంలో యాగం చేసుకుంటే ఆ ఫలితం మీకు ఉంటుంది. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అంటే మీ వరకే ఉంటాయి. ఇప్పుడు ఈ గోడ ఉంది, ఈ గోడకి ఈ గోడ అనుసంధానం. అలాగే ఈ యాగం చేసి అది నీకే సంధానం అవుతుంది, కానీ నీ పేరు మీదే ఉంటుంది మొత్తం. అది నీ యొక్క కష్టార్జితమే కదా ఆ గృహం. ఏంటంటే అందుకనంటే నువ్వు అద్దెకవాడు చేసినా కూడా ఆ ఫలితం ఆ యజమానికే వస్తుంది. అందుకనంటే ఇలాగా యజ్ఞయాగాది క్రతువులు అనేది మనం దేశం కోసం చేసేవి కొన్ని ఉంటాయి. దేశంలో జరిగేటువంటి అవయోగాలు పోవడం కోసమని కొన్ని యాగాలు చేస్తాం. అలాగే ప్రకృతి వైపరీత్యాల కోసమని కొన్ని యాగాలు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా కొన్ని యాగాలు జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు సంతానం ఉండదు, దానికోసం ఏదో సుబ్రహ్మణ్య స్వామి హవనమనం ఏంటి ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి హవనం చేస్తే సంతానం కలుగుతుంది. హవనం అన్నా హోమం అన్నా ఒకటేనండి? హవనం అంటేనే హరించేది, మన యొక్క అవయోగాలన్నీ హరించేటువంటి. ఎందుకంటే యజ్ఞపురుషుడు స్వయంగా వచ్చి తీసుకునేది అది. ఇప్పుడు యజ్ఞంగా ఎప్పుడైతే మనం ఈ హవిస్ అంటాం, హవిస్ అంటే వాళ్ళకి ఆహారం. ఈ హవిస్ ఎప్పుడైతే దానిలో వేసామో ఏంటి ఓం యజ్ఞాయ స్వాహ యజ్ఞాయ ఏదన్న మమ అని చెప్పగానే యజ్ఞాయ స్వాహ అనగానే ఆ యజ్ఞ పురుషుడు తీసుకుంటాడు. అది తీసుకొని అందరికీ నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకున్నావు, ఏంటి ఫలాని లక్ష్మీ గణపతికి నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ హోమం, మీ అందరి యజ్ఞ పురుషుడు తీసుకుంటాడు. అది ఏంటంటే భగవంతుణ్ణి స్వయంగా వచ్చి అక్కడ కూర్చోమని చెప్తున్నారు వీళ్ళు ఆ మంత్రంతో. మమాభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు అంటే అందుకనే మంత్రాధీనంతు దైవతం. కానీ ఈ రోజుల్లో ఒక హోమం చేయాలి అంటే అసలు మధ్యతరగతి వాళ్ళకి సాధ్యపడే అవకాశం ఏనంటారా? ఎవరికైనా సాధ్యమే. ఇప్పుడు 4 దర్భలు తీసుకొని ఏంటి ఒక ఇన్ని కట్టిపుల్లలు తీసుకొని ఒక బ్రాహ్మణ్ణి చూసుకొని నాకు చిన్న హోమం ఏదో నాకు చేయించండి అంటే 200 రూపాయల్లో కూడా అయిపోతుంది. వాళ్ళ పరిధిలో వాళ్ళు తీసుకుంటారు. అలా కాదు మాకు బ్రహ్మాండంగా ఉండాలి అనేది 10 లక్షలు ఖర్చు పెట్టాడు వాడు. 10 లక్షలు ఖర్చు పెడితే ఒక శతచండీ యాగం ఉంది, 100 సార్లు చేయాలి. అది అంటే 100 మంది కూర్చొని చేస్తారు. అది అలాగే సహస్ర చండీ ఉంటుంది, ఒక 1000 మంది కూర్చుంటారు. అలాగే 10,000 మందితో ఆయన చేశాడు, కేసీఆర్ గారు చేశాడు. అవును అవును. అటువంటి ఎన్నో యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. హరిద్వార్లో ప్రతినిత్యం యజ్ఞం లేకుండా ఎక్కడ ఉండదు.
హరిద్వార్, కేదార్, బదరి, అలాగే రుద్రప్రయాగం, కర్ణప్రయాగ, ఇక్కడ అన్నీ కూడా ఉత్తర కాశీలో ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూనే ఉంటాయి అక్కడ. అలాగే ఇటువైపు కాశీ క్షేత్రంలో, ఎందుకంటే ఈ సప్త మోక్షపురుల్లో మనకి ఈ సప్త మోక్షపురులు ఉన్నాయి 7. దానిలో మొట్టమొదటిది కాశీ, రెండు హరిద్వార్, ఉజ్జయిని, కాంచి, ఇలాగా ద్వారక. ఈ సప్త మోక్షపురుల్లో కూడా మనం ఏ యజ్ఞం చేసినా, చిన్న యజ్ఞం చేసినా కూడా చాలు విశేషమైన ఫలితం. అలాగే యజ్ఞం అంటే ఇది హోమం. యజ్ఞం అంటే ఇవి కూడా ఉన్నాయి. పితృయజ్ఞం ఉంటుంది, పితృయజ్ఞం ఉంటుంది ఏంటి. అలాగే ఈ పంచయజ్ఞాలు ఉంటాయి, ప్రతినిత్యం చేయవలసిన యజ్ఞాలు ఉంటాయి. మనం ఆ పంచయజ్ఞాలు కూడా ప్రతినిత్యం చేస్తూ ఉంటారు అంతా. ఎందుకంటే అవన్నీ మనకి ధర్మ శాస్త్రంలో రాసిపెట్టినవి అటువంటి.